ఈ లక్ష్మి అయితే మనీష ప్రెగ్నెంట్ కాదని ప్రూవ్ చేసి ఇంట్లో నుంచి మనీషని పంపించాలని ప్లాన్ వేసిందనమాట. సక్సెస్ అయింది కూడా. ఇంకా మనీష మెడలో మిత్ర కట్టిన తాళి అబద్ధమని ప్రూవ్ చేయడం మర్చిపోయిందనమాట. అసలు ఏం జరుగుద్దంటే మనీష ప్రెగ్నెంట్ కాదని అందరి ముందు బయటపడేసరికి అరవింద్ అయితే లాగిబిట్టి ఒకటి కొట్టిద్దనమాట. ఇంకా లక్ష్మి అయితే అసలు మనీష నువ్వు మిత్రగారిని ఎలాగైనా సొంతం చేసుకోవడానికే కదా నువ్వు ఈ నాటకం ఆడావు, మా అందరికీ అర్థమైంది, కానీ ఇంకా నేను బ్యాగ్ ఇస్తాను బయటికి వెళ్ళిపోవని లక్ష్మి అంటదనమాట. అయినా కానీ లక్ష్మి ఇది నీ మాట అరవింద ఆంటీ మాట అని అయితే మనీష్ అడుగుతూ ఉంటే ఇది నా మాట అని మిత్ర ముందుకొచ్చి చెప్తాడనమాట. నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి నువ్వైతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని మిత్ర చెప్తూ ఉంటాడు. అయినా కానీ మిత్ర, నా కడుపులో అయితే నీ బేబీ లేకపోవచ్చు, మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేకపోవచ్చు, కానీ నువ్వైతే నా మెల్లో కట్టిన తాళి ఉంది, నేనైతే ఇప్పుడు నీ భార్యని అనేసి మనీష అయితే అంటూ ఉంటుందన్నమాట. అసలు నీ మెల్లో అయితే మిత్ర కట్టిన తాళి ఒక అబద్ధం, మీ ఇద్దరికి అసలు పెళ్ళే జరగలేదని లక్ష్మి అంటదనమాట. ఆ రోజైతే మిత్ర నా మెల్లో తాళి కట్టడం జయదేవ్ అంకుల్ చూశాడు, అలాగే అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా టెలికాస్ట్ అయ్యింది కూడా. ఇప్పుడు కానీ నేను బయటికి వెళ్ళిపోతే మన ముగ్గురు జీవితాలు రోడ్డున పడతాయని మనీష అంటూ ఉంటుందన్నమాట. ఏంటి మనీష, బెదిరిస్తున్నావా అందరి ముందు మిత్రగారిని, బ్లాక్మెయిల్ చేస్తున్నావా అనేసి లక్ష్మి అడుగుతూ ఉంటుందన్నమాట. అది కాదు లక్ష్మి, ఇప్పుడు నేను బయటికి వెళ్ళానంటే మిత్రకైతే తలదించుకునే పరిస్థితి రాదు, అంటే నేను బయటికి వెళ్ళిపోతాను అనేసి మనీష అంటదనమాట. ఇంకా అరవింద దగ్గరికి వెళ్ళి, ఆంటీ ఇప్పుడు కానీ నేను బయటికి వెళ్తే మీకున్న ప్రాబ్లంకి అయితే సమస్య తీరుతుందా, మీకైతే సొల్యూషన్ దొరుకుద్దా, నేను ఈ ఇంట్లో ఉంటే మీకు ఏమన్నా నష్టం జరుగుద్దా అనేసి మనీష అంటదనమాట. ఇంకా అరవింద్ ఆలోచనలో పడిద్దనమాట. ఎలాగైనా ఆడబిడ్డ కావాలా, మిత్ర మనీషని పెళ్లి చేసుకున్నాడు, ఇంక ఈ రకంగా అయినా పిల్లలు పుడతారులే అనేసి మన అరవింద్ ఆలోచించేసి ఇంకా సరే అని చెప్పి ఈ సమస్య సాల్వ్ అయ్యేదాకా మనీష ఇంట్లోనే ఉంటుందిలే అనేసి అరవింద్ అయితే తీర్పిస్తుంది అనమాట. ఇంక అందరూ షాక్ అవుతారనమాట. ఈ మనీష విజయ గర్వంతో ఊగిపోద్ది అనమాట. అసలు అర్థం కావట్లే మనీషకు. ముందు ముందు ఇంకా చాలా తిప్పలు ఉన్నాయన్నమాట లక్ష్మి చేతిలో. అసలు ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.